హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? వర్షం పడుతుందండి. వర్షం పడుతున్నప్పుడు ఏమీ లేదు, ఫ్రిడ్జ్లో చూస్తే ఇంత చికెన్ ఉంది. సరే చికెన్ పకోడీ చేసుకుందాం కదా అని చెప్పేసి పొయ్యి వెలిగించి ఆయిల్ ఆల్రెడీ వేసాను. ఇదిగోండి, కొద్దిగా ఒక్క లాలీపాప్ ఉంది, కొద్దిగా చికెన్ ఉంది, కలిపేసిందే ఉంది, నేను చూసుకోలేదు. అందులో మరి కొద్దిగా కారం వేసి నిమ్మరసం వేసి కలిపాను. ఈ వర్షంకి తింటే బాగుంటుంది కదా. ఏం లేదు, శనగపిండి లేదండి, అయిపోయింది. మరి శనగపిండి ఉంటే అరటికాయలు ఉన్నాయి, బజ్జీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మరి మాలతి అంటే వంటలు ఏవైనా బాగానే చేస్తుంది, చూసి నేర్చుకోండి మంచిగాను. మరి ఇప్పుడు ఏం చేస్తాం, శనగపిండి లేదు, శనగపిండి ఉంటే బజ్జీ లేదు, మిరపకాయలు ఉన్నాయి, మిరపకాయ బజ్జీ అని శనగపిండి బజ్జీ అని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి కాంపిటీషన్ వర్షంతో తింటుంటే భలేగా ఉంటుంది. కానీ శనగపిండి లేదు, ఏం చేస్తాం. ఇప్పుడు ఏం చూశాను, ఫ్రిడ్జ్ అంతా చూస్తే ఇది దొరికింది కొద్దిగా. ఇప్పుడు మా యాపిల్ కోసమని పెట్టేశాను లోపల, ఇప్పుడు చూశాను అనమాట, చూస్తే దొరికింది. సరే ఇది ఎందుకనేసి తీసి బయటని పెట్టేసి మీకు ఎలాగో ఒక వీడియో చేద్దాం, చిన్నదైనా పర్వాలేదు అని చెప్పేసి అయిపోయావండి. వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు ఇంకేముంది దసరా. వినాయక చవితి గోల, వీడియోలు తీయడానికి అయ్యి కావు, చాలా ప్రాబ్లం. అలా మైక్ ఆపితే వీడియో తీసేదాన్ని, లేకపోతే లేదు. నాకు వినాయక చవితి వస్తుందానిగా ఒక 4-5 వీడియోలు చేసుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ. నాకు తెలుసు ఇలా జరుగుతుందని, ఎందుకంటే సాంగ్స్ పెడతారు, మన వీడియో పని చేయదు. మనదే కాదు, ఎవరికి యూట్యూబ్కి పని చేయదు. యూట్యూబ్ పెడతాము మేము, ఎలాగా అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఉండండి, మనము వర్షం చూడండి ఎలా పడుతుంది, టక్క 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 టక్క. అప్పటికప్పుడు అండి 4 గంటల నుంచి వర్షం వచ్చింది. వేసుకుందాం. సిమ్లో పెడదాం, లేకపోతే మీద ఇదైపోయి లోపల ఉడకదనమాట. సిమ్లో పెట్టుకుంటూ చేసుకుంటే ఈ ఫ్రిడ్జ్లో కదా తింటుంటే నారలు కూడా రాకుండా మెత్తగా వెళ్ళిపోద్ది అనమాట. ఇది మాత్రం మా యాపిల్ వదలదు. కొద్దిగా మరి ఉంది, ఏం చేయడం. ఈ వర్షానికి ఏదో ఒకటి చేసేద్దాం. ఏమీ చేయలేదు అనుకుంటాను. ఆడవాళ్ళు మీకు జోహార్లు అని అంటారు. సినిమా వచ్చింది అంటాం కూడా. అలాగా లేడీస్ ఏంటంటే ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయి మనం చేసుకుని ఎతకాల. ఇంట్లో ఏముంటుంది, ఏం చేసుకుంటే బాగుంటుంది అని, ఏం చేసుకున్నా తినేసి పడుకుండిపోదాము ఏంటి అని బద్దకించే వాళ్ళు చాలామంది ఉంటారండి. మనము బద్దకిస్తే మన ఆరోగ్యం పోతుంది. ఇంక ఇదే చెప్తున్నానండి, మనం బద్దకించకూడదు, మన ఆరోగ్యం చెడిపోద్ది. అంటే వీడియో లేకపోయినా సరే చాలామంది వీడియోలు పెట్టుకోవద్దు, దానికి ఏముందండి, పర్వాలేదు. ఎందుకంటే మనం వీడియో పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ బద్ధకం మాత్రం పడకండి. ఎందుకంటారా, బద్ధకం పడొద్దు అంటున్నానంటే మన ఆరోగ్యం బాగుండదు. వీడియో లేకపోయినా, వీడియో ఉంటే వీడియోలో పెట్టుకోండి, వీడియో లేదనుకోండి చక్కగా చేసుకొని చక్కగా తినండి. అది నేను అన్నది. అంటే చికెన్లో మటన్లన్నీ కాదండి, మన ఇంట్లో శనగపిండి ఉన్నాయి, పకోడీ వేసుకోవచ్చు, ఒక కైటికాయ ఉన్నాయి, బజ్జీ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అర్థమైందండి. కొద్ది రాగి పిండి ఉంటే అప్పు వేసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు కొద్ది మైదా గోధుమ పిండి ఉందనుకో, అది తీపొట్టు వేసుకోవచ్చు. చపాతీలాగా పూరీలాగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి మనం పెట్టేసాం అనుకోండి, అది హ్యాపీగా తినేసి ట్యూషన్కి వెళ్తారు. వెళ్ళకపోయినా ఇంటికాడ చదువుకుంటారు. అయ్యో మనం ఇంటికాడికి వచ్చేటప్పుడు మనకు ఆల్రెడీ మంచిగా, లేకపోతే అని ఏడుస్తారు, పేచి పెడతారు, విసిరేస్తారు. ఈ కొన్ని ఇంట్లోకి వెళ్తాను, నేను చూస్తానండి. అబ్బా ఎంత పేచి అంటే అంత పేచి. రండి చూపిస్తాను మీకు. చూడండి, చూసారా, ఆ కొద్దిగా అయినా సరే మనకి చాలు. ఇవే యాపిల్కి పెద్ద ముక్కలు 2 తినేస్తే ఉంటాయి, సరిపోతాయి కదా. ఒక్కొక్క ముక్క తీసేసుకుంటే అయిపోయి, ఏదో టేస్ట్ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి, అంతేగాని ఇంకేమీ లేదు. మరి ఏం లేవండి, వర్షం పడుతుంది అని అనుకోలేదు కాబట్టి ఈ కొద్దిగున్ను ఇవి చేసేసాను. అరటికాయలు ఉన్నాయి, బజ్జీ చేద్దామంటే శనగపిండి లేదు, అందుకని అలాగే చేసేసాను.
అలాగా చాలామంది యూట్యూబ్ కోసం అడుగుతున్నారు. మంచిగా చేసుకోవద్దు. వంటల ఛానలే మంచిది, బెస్ట్ నాకున్న ఉద్దేశంతో. ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే బయటికి వెళ్ళినప్పుడు కూడా మ్యారేజ్లవి, పార్కులవి, మరి ఏవైనా చూపించుకోవచ్చు. అన్నిటికీ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఎక్కువ మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. అది వంటల ఛానల్కే ఎక్కువగా యూట్యూబ్ అతను అంగీకరిస్తారు అని చెప్తున్నారు. అందుకే ఈ వంటలు ఎక్కువ పెడతారు ఎక్కడ చూసినా సరే. అందుకోసమని పెట్టుకోండి అమ్మా. మీరు నన్ను అడగడం ఎందుకు, చూస్తున్నారు కదా నా వీడియో అయితే. మీరు ఎవరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, అడిగిన వాళ్ళు. కానీ అందరు వీడియోలు చూస్తారు కదా, పెట్టేసుకోండి. ఏముందమ్మా, అందరు పెట్టుకుంటే మంచిది. మనం ఏముంది అయితే ఒకటి, ఇందులో సక్సెస్ అవుతారా అవ్వరా అనేది నేను చెప్పలేను. ఎందుకంటారా, మేమే లేనిది ఇంకా మీరు అవుతారు ఏమో, మీరు ఆటలో ఉంటే అవుతారు, దానికి మనం చెప్పలేము. మీరు మేమని లేదండి. నెల రోజులు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 నెలలకు సక్సెస్ అయిన, అది వాళ్ళ దృష్టి, మనం ఏం చేయలేము. కాకపోతే ఒకటి నేను బాధపడేది ఏంటంటే, ఇంత బాగా వీడియోలు తీస్తామా, ఇంత బాగా చూపిస్తామా, ఎవ్వరు చూడరు, ఏమీ ఉండవండి. వాళ్ళ మాటలకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ మాటలకి వీడియో చూస్తున్నారు. అలాగా మనం ఏం చేయలేం. పిల్లల్ని మనము చక్కగాను ఇలా చేసి వదిలేండి. వాళ్ళు ఎలాగుంటుంది, ఎలా ఉంటే అలాగ ఉంటుంది. మనం ఇలా చక్కగా చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లల్ని, పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు చక్కగా తింటారు కదండి. చూడండి ఎంత బాగుంది. వాళ్ళు తింటారు ఒక్కొక్కటి, మనము తింటాం ఒక్కొక్కటి. తీసేద్దాం. అయిపోయింది. బాగా ఏగినాయి బాగోవండి. కొంచెం మనం చాలామంది కలర్లు కూడా వేసుకుంటారు. కలర్ వేసుకుంటే వేసుకోండి, మనకు పర్వాలేదు. నేనైతే ఎప్పుడు కలర్లో వేయనండి, న్యాచురల్గా చేస్తానన్నమాట. ఏ ఒక్కటైనా ఏం లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ లేవు. నేను ఇప్పుడు ఇలా చేయవలసి వచ్చింది అనమాట. యాప్లు వచ్చేస్తుంది స్కూల్ నుంచి, వర్షం పడుతుంది. మరి ఇప్పుడు ఏముంది, ఏమీ లేదు. మాసి ఆంటీ ఏంటి ఏమీ లేదంటే, అవును ఇప్పటికిప్పుడు చేసేవి ఏమీ లేదు. ఉంది మైదా పిండి ఉంది, గోధుమ పిండి ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేస్తామండి, పూరీలు చేస్తే పూరి, చపాతి ఇవే చెయ్యాలి. అది చెయ్యాలంటే ఇప్పుడు అందం యాప్లు వచ్చేటప్పుడు పిల్లలకి మన నైట్ టిఫిన్ కింద అయితే చెయ్యొచ్చు. ఇవ్వండి రెడీమేడ్, ఇప్పటికప్పుడు రెడీమేడ్ 5 నిమిషాల్లో చికెన్ పకోడీ. ఓకేనండి, బాగున్నాయా? నోట్లు వేస్తే కరిగిపోతాయండి. మనం ఇలాగా చేసుకొని పొయ్యి కట్టలేదు మర్చిపోయా. ఇలా చేసుకోండి. కావాలి అనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా ఈ ఆయిల్లోనే వేపుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపుకొని దీని మీద వేసుకోవాలి. అవి మా ఇంట్లో కరివేపాకు తింటారు, కానీ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినరు. తింటే నేనే తినాలి. అంత పకోడీ అనుకో చేసామనుకో, రాత్రి రైస్తో కూడా తినాలి. ఏం లేదు, ఇప్పుడు మనిషికి తన 2 తీసుకుంటే మనిషికి ఒకటి వస్తుంది. ఏదో ఒకటండి, వర్షం పడేటప్పుడు మనం ఏదో ఒకటి తింటే బాగుంటుంది. పిల్లలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి తయారు చేసామంటే వాళ్ళు చాలా ఆనందం పడతారు. గబగబగా చక్కన స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని తినేసి ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళైతే ట్యూషన్ యాప్లు వెళ్తుంది. ట్యూషన్కి వెళ్ళిన వాళ్ళు ట్యూషన్కి వెళ్తే ఇలా చక్కగా మటన్ వేసుకొని చక్కగా మా సుహానిలాగా మటన్ వేసేసుకుంటుంది, చక్కగా చదువుకుంటుంది. ట్యూషన్ లేదనుకోండి అలా చదువుకుంటారు. ట్యూషన్ ఉందనుకోండి చక్కని తయారీ వెళ్ళిపోతారు. పిల్లలకి ఏంటంటే మనం ఏదో ఒకటి చేసి పెడితే ఎక్కువ బయటికి కూర్చొని ఇవ్వకూడదండి. అలాగని పూర్తిగా ఇవ్వకుండా ఉండము అప్పుడప్పుడు, కానీ కొంచెం ఎక్కువ ఇలాగ తయారు చేయండి. మాలతి అంటే సోది సుత్తి వేస్తుంది అని అనకండి. ఎందుకంటే నేను పిల్లల కోసం ఎక్కువ చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసమే చెప్తాను. మీకు నచ్చితే మన వీడియో అలాగా పాత వీడియోలోకి వెళ్ళండి. అన్నీ కలిపి ఎంత వేయాలో ఏంటనేది కలిపి మీకు మంచి మంచి వీడియోలు, స్వీట్లు అన్నీ ఉన్నాయి, హాట్లు స్వీట్లు అన్నీ ఉన్నాయి. మన పాత వీడియోలోకి వెళ్ళండి. మొత్తం మీరు ఒక్కొక్కటి రోజుకి ఒక్కొక్క వీడియో నైట్ కూర్చొని తినేసేటప్పుడు తిన్న తర్వాత ఒక్కొక్క వీడియో చూడండి. లైన్గా మీరు అబ్బా మాలతి అంటే ఇన్ని వీడియోలు చేసిందే అని మీకే తెలుస్తుంది. చాలా చాలా బాగున్నాయి వీడియోలు, మీరు చూడండి. అలాగేనండి, మన ఛానల్ మాలతి యాపిల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఎందుకు చేయమంటున్నానంటే మన వీడియో 10 మందికి వెళ్తుంది, మీ చుట్టుపక్కల బిల్డింగ్లోకి వెళ్తుంది. లైక్ మీరు ఒక్క చేస్తే మన వీడియో
10 మంది 20 మంది సెలవుల్లోకి మనం ఎప్పుడు ఎక్కడ ఉండిపోతే ఎలాగవుతుందండి? అమెరికా వెళ్ళిపోవాలి, మన వీడియో ఫారెన్ వెళ్ళిపోవాలా, ఇండియాలో కాదు లోకల్లోనే మనది ఉంది. ఇండియా అంతా కూడా తిరగట్లేదు. ఆ తిరగాలి అని అంటే మీ చేతుల్లో ఉంది. మాతో అంటే తిరగాలి గిర్రి అని తిరగాలి అంటే మీరే తిప్పాలి. ఓకేనండి? తిప్పుతారు కదా? ఓకే, తిప్పుతారండి మీరు. చాలా మంచివారు మా బంగారాలు అందరూ. చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు, పెద్దవాళ్ళైతే నా నమస్కారములు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. బాయ్.